రాజుగారు కొడుకు కథ. తెలుగులో ఒక ఊరిలో రాజుగారు మరియు అలేఖ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు దుర్గాకాలని గ్రామంలో రెల్లు వీధిలో నివసిస్తూ ఉండేవారు. రాజుగారు మరియు అలేఖ్య అనే వీరిద్దరికీ ఒక ముద్దున్న కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టడంతో వీరిద్దరూ పండగ చేసుకుంటారు. ఆ కొడుకు ఎదుగుతూ ఉండగా ఆ క్రమంలో వారి యొక్క తల్లి అయిన అలేఖ్య తన కొడుకుని దైవభక్తిలో దేవునికి విధేయుడిగా పెంచాలని అనుకుంటుంది. అయితే రాజుగారు కొడుకు చాలా అల్లరిగా ఉంటూ వారి మాట వినకుండా తనకి నచ్చినట్లు ప్రతీది చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజుగారు మరియు అలేఖ్య వీరి యొక్క ముద్దున కొడుకుని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ స్కూల్లో అందరూ ఏడుస్తూ వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం పరితపిస్తూ ఉంటే రాజుగారు కొడుకు మాత్రం నవ్వుతూ ఉంటాడు. అలా స్కూల్ ముగిసాక రాజుగారు తన కొడుకుని అడుగుతాడు, ఏంట్రా స్కూల్లో అందరూ ఏడుస్తూ ఉంటే నువ్వేంటి నవ్వుతున్నో? భయం లేదా నీకు? మేము లేకపోయిన ధైర్యంగా ఉంటావా అని వాళ్ల నాన్నగారు అడిగితే దానికి సమాధానంగా తన కొడుకు ఇలా చెప్తాడు, డాడీ, నాకు మమ్మీ ఇలా చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి, నీవల్ల ఎవరు బాధపడకూడదు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థన చాలా ముఖ్యంగా చేసుకుంటూ ఉండు అని చెప్పింది. అందుకే ఇలా ధైర్యంగా ఉంటూ బాగా చదువుకుంటున్న డాడీ అని తన తండ్రి అయిన రాజుగారితో చెప్పగా వెంటనే తండ్రి సంతోషంతో తన కొడుకుకి నచ్చినవి అన్నీ కొని ఇద్దరూ ఇంటికి నవ్వుతూ వెళ్తారు.